హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మనకి ఫస్ట్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి సందర్భాలు అడుగుతారన్నమాట. ఇవి పొయిటరీ సందర్భాలు అడుగుతారు. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి పొయిటరీ సందర్భాలు 4 లెసన్స్ ఉన్నాయి. 1-2 లెసన్స్ అండ్ మనకి 4-5 లెసన్స్ ఉంటాయి. 1-2 లెసన్స్లో ఉన్నటువంటి సందర్భాలు చదివితే సరిపోతుంది. సో మనం ఈరోజు టాపిక్లో ఫస్ట్గా ఆలో వచ్చేటువంటి ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భాల గురించి ఈరోజు వివరించుకుందాం. ఇవి ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఎలా రాస్తే మనకి షార్ట్ కట్లో రాస్తే, ఎలా రాస్తే తక్కువ మార్క్స్ వస్తాయి అనేటువంటి విషయం కూడా ఈరోజు మీకు చెప్తాను అన్నమాట. మనకి సాధారణంగా వీటికి సందర్భాలకి మనము 2 సందర్భాలు రాయాలి. 2 × 3 = 6 మార్క్స్ అన్నమాట మనకి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5లో ఫస్ట్ వా, ఇంక ఇది మర్చిపోవద్దు, ఫస్ట్ వాలో మాత్రమే ఇస్తారన్నమాట, ఒక ఆర్డర్లోనే ఇస్తారు. కాబట్టి ఫస్ట్ వాలో మనకి ఇక్కడ ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆలో ఈ 3 నుంచి ఖచ్చితంగా ఒకటి ఇస్తారు. సో వీటిని ఎలా చదవాలి, వాటి యొక్క అర్థం ఏంటి అనేటువంటిది, కవిపట్టిన సందర్భం భావం అనేది ఈరోజు వివరిస్తాను అన్నమాట. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. నరదేవాయ జానకి ప్రతిదీయతాం మీనింగ్ ఏంటంటే, నరదేవాయ నరులకు దేవుడు ఎవరు? శ్రీరాముడు అన్నమాట. శ్రీరామునికి జానకి, మరి జనక మహారాజు కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ సీతాదేవిని ప్రతిదీయతాం, ఇచ్చివేయండి, తిరిగి ఇచ్చివేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎవరి మాట చెప్తున్నారంటే హనుమంతుడు రావణుతో ఈ మాట చెప్తారన్నమాట. నరదేవాయ జానకి ప్రతిదీయతాం, శ్రీరామునికి సీతాదేవిని ఇచ్చివేయండి అని చెప్పేసి అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనము కవిపత్యము, సందర్భం, భావం సైడింగ్స్గా ఈ 3 రాయాలి. ఇవి కూడా చాలా జాగ్రత్త రాయాలి. కవి పరిచయ అని రాయాలి ఫస్ట్. తర్వాత మనం దీనికి ఇదం వాక్యం హనుమదుపదేశ ఇది పాఠాత్ స్వీకృతం, కవి వాల్మీకి గ్రంథ రామాయణం అని చెప్పేసి కవిపరిచయాన్ని మనం సింపుల్గా రాస్తాం అన్నమాట. ఇదం వాక్యం, ఈ వాక్యము హనుమదుపదేశ, మరి హనుమదుపదేశ అనేటువంటి ఇతి అంటే అనే పాఠాత్ పాఠము నుండి స్వీకృతం స్వీకరించబడినది. కవి వాల్మీకి, సింపుల్గా రాస్తున్నాం వాల్మీకి అని. మెటీరియల్లో వాల్మీకి మహర్షి అని ఉంటుంది. సింపుల్గా వాల్మీకి రాసిన మనకు మార్క్స్ పడతాయి అన్నమాట. గ్రంథ వచ్చేసరికి గ్రంథం వచ్చేసరికి మనకి గ్రంథ రామాయణం. మరి మీ యొక్క మెటీరియల్స్ శ్రీమద్ రామాయణం అనేటువంటి ఒక పదం ఉంటుంది. శ్రీమద్ అనేటువంటి పదం తప్పు వచ్చింది అనుకోండి, అక్కడ మార్క్ కట్ చేస్తారు. మనం రాసేటువంటి ప్రతి అక్షరం కూడా కరెక్ట్ రాస్తేనే ఎగ్జామ్లో మార్క్ ఇస్తారు. మనము తక్కువ రాసిన రామాయణం అని రాసినా సరే మనకి ముందు మార్క్ పడుతుంది అన్నమాట. అంతేగాని శ్రీమద్ అనే తప్పు రాసామనుకోండి అప్పుడు మార్క్ పోతుంది. కాబట్టి ఇలానే సింపుల్గా రాసుకొని చదువుకోండి. అది తర్వాత మనకి సందర్భం. కొంతమంది ఈ సందర్భం అనేటువంటి ఈ పదం కూడా తప్పు రాస్తూ ఉంటారు. ఇది మీకు వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ పేపర్లోనే ద్వయో ససందర్భం వ్యాఖ్యానం లిఖిత అని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది. అంటే సందర్భ అనేటువంటి 3 అక్షరాలు మనకి క్వశ్చన్ పేపర్లో ఉంటే జాగ్రత్తగా చూసి రాయండి. ఈ యొక్క అక్షరాలను తప్పు రాయకండి, ఓకేనా? సరే, ఇక్కడ మనకు కొన్ని మెటీరియల్స్లో మనకి ఆంజనేయ రావణం బ్రతి అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఆంజనేయ రాయొచ్చు. ఒకవేళ ఆంజనేయ రాసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్ రాస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి. కొంతమంది దాన్ని ఆంజనేయ అని చెప్పేసి తెలియక రాస్తుంటారు, అది పొరపాటు. అందుకే మీరు సింపుల్గా హనుమాన్ రావణం ప్రతి ఏవం అవదత్ అని సింపుల్గా తీసుకోండి.
హనుమంతుడు రావణునితో ఈ విధముగా అనెను. భావం వచ్చేసరికి ఫస్ట్ది నరదేవాయ జానకి ప్రతిదీతం అనేటువంటిది ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాము? ఇక్కడ చూడండి, శ్రీరామాయ అని రాస్తాం. శ్రీరామాయ అని రాయచ్చు, లేదా రామాయ అని రాస్తున్న తప్పేం కాదు. శ్రీరామాయ జానకి ప్రతిదీయతాం. ఓన్లీ ఒక పదం అనేది మార్చాము ఇక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి వాక్యాన్ని కొంచెమైనా సరే మార్క్ చేస్తే మనకి 3 మార్క్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీకు ఈ యొక్క వాక్యం అనేది కష్టంగా ఉన్నట్లయితే నరదేవాయ జానకి ప్రతిదీతం దాన్ని భావం ప్లేస్లో మార్చి రాయలేకపోతే మీరేం చేస్తారు? మళ్ళీ ఇదే రాయొచ్చు, భావహ అని రాసి నరదేవాయ జానకి ప్రతిదీతం అని కూడా రాయొచ్చు. అయితే ఏంటంటే కరెక్షన్ చేసేటువంటి వ్యక్తులు మీకు అలా రాస్తే మీకు 2.5 మార్క్స్ ఇవ్వచ్చు. ఎవరో కొంతమంది మాత్రమే 3 మార్క్స్ ఇస్తారు, మ్యాక్సిమం 2.5 మార్క్స్ ఇస్తారన్నమాట. ఇది సేమ్ క్వశ్చన్ రాస్తే మనం కొంచెం మార్చి రాస్తే 3 మార్క్స్ అనే వస్తాయి. అందుకే ఇక్కడ చూడండి, శ్రీరామాయ జానకి ప్రతిదీయతాం, ఈ పదాన్ని మార్చాం, నరదేవాయ అనేటువంటి పదాన్ని. శ్రీరామునికి సీతాదేవిని తిరిగి ఇచ్చివేయండి అని చెప్పేసి మరి హనుమంతుడు రావణుతో చెప్పాడు. ఒకవేళ మరి క్వశ్చన్ నెంబర్ ఆలో ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే, ఈ పదంలో కనీసం ఫస్ట్ పదం అన్నా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొంతమంది చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పదం అన్నా గుర్తుపెట్టుకొని మరి భావం ప్లేస్లో సేమ్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే చదవగలిగితే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో జాగ్రత్తగా వినండి, 2-3 సార్లు వీడియో వినండి, ఆటోమేటిక్గా అదే గుర్తొస్తుంది. ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఫలమస్యాపి అధర్మస్య అని ఇక్కడ విడిగా చదివితే క్షిప్రమేవ ప్రపత్స్యసే, అధర్మం యొక్క ఫలితాన్ని నువ్వు వెంటనే పొందుతావు రావణ అని చెప్పేసి హనుమంతుడు కూడా అన్నాడు. మరి ఈ యొక్క లెసన్లో ఏంటంటే మరి 3 మనకి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిదానికి కూడా కవి పరిచయం ఒకటే, సందర్భము కూడా ఒకటే, 3కి ఒకటే, భావం ఒక్కటే మారుతుందన్నమాట. భావం మార్చి రాస్తే 3 మార్క్స్, సేమ్ రాస్తే 2.5 మార్క్స్ వస్తాయి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ రెండోది ఒకవేళ ఇది ఇస్తే చూడండి, సింపుల్గా పదాన్ని మార్చాం. అధర్మస్య ఫలం శీఘ్రమేవ ప్రపత్స్యసే, అధర్మం యొక్క ఫలితాన్ని వెంటనే పొందుతావు అని మళ్ళీ మనము ఆన్సర్ కొంచెం మార్చి రాస్తున్నాం, మన ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. తర్వాత మనకి మూడోది ఇక్కడ చూడండి, కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంక వినాశిని అని అడగచ్చు. మరి తాం అంటే ఆ సీతాదేవిని సర్వలంక వినాశినిగా తెలుసుకో, కాలరాత్రిగా తెలుసుకో అని చెప్పేసి హనుమంతుడు రావణుతో అన్నాడు అన్నమాట ఈ మాట. మరి ఇది వచ్చేసరికి ఎలా కొంచెం మార్చి రాస్తున్నామంటే, సీత సర్వలంక వినాశిని కాలరాత్రి ఇతి అని రాసుకోవచ్చు. జానాతు, సీతాదేవి మరి సర్వలంక వినాశిని మరియు నీకు మరి యముడు వంటి ప్లేసులు కలిగినటువంటిది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అర్థంలో కాలరాత్రి ఇది జానాతు తెలుసుకో అని చెప్పేసి అన్నమాట. ఈ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 5లో ఆలో ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భాలు ఇస్తారు. సో ఈ విధంగా మీరు రాసినట్లయితే మీకు దీని వచ్చేసరికి 3 మార్క్స్ అనమాట. ఇంకో లెసన్కి సంబంధించి మనకి 3 మార్క్స్ అనేవి ఉంటాయి. సెకండ్ లెసన్కి సంబంధించి అంటే ఫస్ట్ లెసన్లో 3 మార్క్స్ రావాలంటే మీరు ఏం చేయాలి? కైపరిచయం ఇదే రాయాలి, సందర్భం ఇది రాయాలి, భావము మార్చి రాయాలి. సేమ్ రాస్తే 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఇది కూడా కష్టమైంది అనుకోండి, కొంతమందికి ఇది కూడా కష్టమే, కవిపరిచయం ఇంత కనుక చదవలేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కవిపరిచయ రాసి పాఠ అని రాసి హనుమదోపదేశ పాఠ
హనుమదుపదేశ కవి వాల్మీకి గ్రంథ రామాయణం అని ఆ 3 పదాలు రాసి సందర్భం మాత్రం ఇది ఖచ్చితంగా ఇదే రాయాలి. ఇది రాసి భావం ప్లేస్లో క్వశ్చన్ రాసినట్లయితే వాళ్ళకైనా సరే 2.5 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విషయం మీరు తెలుసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా సరే డల్లర్స్గా ఉండే వాళ్ళకి నా యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా షార్ట్ కట్లో మీకు అన్ని వీడియోస్ లభిస్తాయి అన్నమాట. ఓకేనా?